హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మంచిగా లంచ్ బాక్స్లోకి పిల్లలకి తోటకూర ఫ్రై అనమాట. సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామా? మరి రండి, ఇంకెందుకు ఆలస్యం. తోటకూర కట్ చేసి అయితే రెడీగా పెట్టుకున్నాను నేను. ఇంకా కళాయి కూడా పెట్టుకొని కొంచెం నూనె అయితే వేసుకొని దాంట్లో మినపప్పు శనగపప్పు వేసుకోవాలి. లైట్గా వేగిన తర్వాత వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలన్నమాట, చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత మంచిగా వేపుకోవాలి. వేగిన తర్వాత ఏం చేయాలో చూసేద్దాం. అంతవరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు గుప్పుడు కరివేపాకు అయితే వేసేయాలండి. నేనైతే ఎలా వేసానో అలా వేసేసుకోవాలి. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ కట్ చేసి సన్నగా అలాగే వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవాలండి. ఇది పచ్చిమిర్చి తోటకూర మాత్రమే, కారం అయితే మనం ఎక్కడ వాడమన్నమాట. అందుకోసం చూసారా, మంచిగా మగ్గించుకున్న తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉందో. మన తోటకూరకి మంచి స్పెషల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక చెంచాడు పసుపు వేసేయండి, చెప్తా. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది కూడా కదా పసుపు. చూడండి, పసుపు వేయంగానే ఎంత కలర్ఫుల్గా ఉందో. అలా ఉంటుంది మరి ఇండియా వల్ల మజాక. ఉప్పు కారంతో టేస్ట్ అద్దిరిపోయేటట్టు చేయడమే మన స్పెషల్ అనమాట. ఇప్పుడు చూసారా, ఉప్పు కూడా వేసుకొని రుచికి సరిపడినంత మొత్తం కలిపేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడే ఫ్రై బాగుంటుంది. లేదంటే బాగోదు, ఏదో ఈకలు తోకలు వేయాలన్నట్టుగా ఆకులు వేలాడుతుంది. ముందుగానే చెప్తున్నా, నేను ఎట్లా సన్నగా కట్ చేసాను అట్లా సన్నగా కట్ చేసుకోండి, అప్పుడే బాగా వస్తుంది. ఇప్పుడు గట్టి పెట్టి బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకొని అడుగునున్న తాలింపు అంతా పైకి వచ్చేలాగా కలుపుకోవాలి. అడుగు నుంచి పెద్ద గట్టి పెట్టి మంచిగా కలబెట్టుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. వాటర్ వస్తుంది, వాటర్తో బాగా మగ్గిపోతుంది కూర అనేది, ఫ్రై అనేది. ఈ వాటర్ మగ్గేదాకా ఫ్రై చేసుకుని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. ఈ అడుగు నుంచి బాగా కలుపుకోవాలి, లేదంటే అడుగును మాడిపోద్ది, పైన ఉడికిపోతుంది అనమాట. అందుకని మంచిగా అడుగు నుంచి తీసి కలుపుకోవాలి. కెమెరాకి పొగలు చూడండి ఎట్లా వచ్చేస్తూనే అడ్డం. అదనమాట సంగతి. ఇప్పుడైతే ఇది మొత్తం మగ్గించుకోవాలి, మళ్ళీ మగ్గించాలి మూత పెట్టి. ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు పసుపు అన్నీ బాగా దానికి పట్టేలాగా ఇప్పుడు మగ్గించుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఎలా ఉందో ఫ్రై. సూపర్గా లేదు, అదిరిపోయింది కదా. ఇలా చేసుకోవాలి, చాలా బాగుంటుంది తోటకూర ఫ్రై అనేది. ఎప్పుడన్నా కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇలా చేయండి. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు వేడి అన్నం పెట్టుకుని ఈ తోటకూర ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది. శనగపప్పు ఎక్కువ వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వాచ్ టైం అయితే పూర్తి అవ్వలేదు, దానికోసం అయితే చాలా కష్టపడుతున్నా. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇలా మంచిగా కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే అబ్బాయి ఎంత బాగుంటుందో.